నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమల కొండపైన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తిరుమల గిరులను పొగమంచు కమ్మేసింది. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం కిందకి దిగి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ వాతావరణం సరికొత్తగా కనిపించడంతో భక్తులు సరికొత్త అనుభూతి చెందుతున్నారు. తిరుమల ప్రకృతి అందాలు యాత్రికులను కనువిందు చేస్తున్నాయి. అయితే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 1,00,000 కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుటన కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుషు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోందని పండితులు వివరించారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉందని వేద పండితులు వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పర్యటించారు. ఉయ్యూరు మండలం చినవోగిరాలలో రైతు సేవా కేంద్రం, రైస్ మిల్ సందర్శించారు. ధాన్యం సేకరణలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. పెనమలూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న ఎస్ఐబి హెడ్ కానిస్టేబుల్ సూర్యప్రసాద్ మృతి చెందినట్లు గుర్తించారు పోలీసులు. పోరంకి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా గుర్తించారు పోలీసులు. ప్రకాశం జిల్లాలో నిన్న రాత్రి ఒంగోలులో అరెస్ట్ అయిన మాజీ సిఐడి ఏఎస్పీ విజయపాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయపాల్ను గుంటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. విచారణకు సహకరించకపోవడంతో విజయపాల్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. గతంలో రఘురామ కృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో విజయపాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విశాఖలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి లీకైన విషవాయువులకు 8 మంది అస్వస్థతకు గురయ్యారు. స్పృహ కోల్పోయిన వారిని కిమ్స్ ఐకానిక్ ఆసుపత్రికి తరలించారు యాజమాన్యం. బాధితుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు చెప్పేందుకు ఠాగూర్ ఫార్మా కంపెనీ యాజమాన్యం నిరాకరించినట్లుగా తెలుస్తోంది. విశాఖ ఎయిర్పోర్టులో అక్రమ రవాణాను అడ్డుకున్నారు కస్టమ్స్ అధికారులు. అత్యంత ప్రమాదకరమైన బల్లులను ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రవాణా చేస్తూ ఉండడంతో వాటిని పట్టుకుని సీజ్ చేశారు. ఇలాంటి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టారు డిఆర్ఐ అధికారులు. నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్ బల్లులు 3ంటిని స్వాధీనం చేసుకున్నారు. థాయిలాండ్ నుంచి భారత్ అక్రమంగా వీటిని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. డిఆర్ఐ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ సెర్చ్ ఆపరేషన్లో వీటిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బల్లులను డిఆర్ఐ అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. విశాఖ అనకాపల్లి జిల్లా జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇచ్చినా కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద హిజ్రా నాయకురాలు హాసిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. హిజ్రా నాయకురాలు హాసిని తన సొంత ఖర్చుతో 6 నెలల క్రితం శ్రీ మహాలక్ష్మి దేవస్థానం నిర్మాణం చేపట్టారు. దాని ప్రారంభోత్సవానికి వెళ్తున్న క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 2 కార్లలో వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు. కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తికి విచ్చేసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజల అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. వైఎస్ షర్మిల విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ, వైసీపీ అధినేత జగన్ మధ్య అవినీతి డీల్ మీద గవర్నర్కి కంప్లైంట్ చేశామన్నారు. ఈ డీల్ వల్ల ఆంధ్రకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. అందుకే ఈ డీల్ను రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై దర్యాప్తు జరిపించాలని కోరామన్నారు. అదానీకి లాభం చేకూర్చడం కోసమే ఈ డీల్ చేసుకున్నట్లు ఆరోపించారు. ఈ ఒప్పందాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలో వికలాంగుల వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సమయంలో వికలాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో వికలాంగులు చీరలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుండి వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన సీట్లలో తాము కూర్చోలేక ఒంటి కాలుతో నిల్చొని ప్రయాణం చేయడం ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులపై దృష్టి సారించి బస్సులో 2 లేదా 3 సీట్లు కేటాయించాలని కోరుతున్నారు.
వనపర్తి జిల్లాలోని మదనాపురం దగ్గర ఉన్న కేజీబీబీ గురుకులంలో ఒక విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లాలోని కొన్నూరు గ్రామానికి చెందిన తప్పాడ శ్రీను, సత్యమ్మ కుమారుడు ప్రవీణ్ మదనాపురంలోని కేజీబీబీలో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం విద్యార్థి ప్రవీణ్ తలకు గాయమైందని తల్లిదండ్రులకు కేజీబీబీ టీచర్లు సమాచారం ఇచ్చారు. విద్యార్థి బంధువులు కేజీబీబీకి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. విద్యార్థి ఉరివేసుకుని చనిపోయినట్లు గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ మండలంలోని 4 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 4 నెలల నుండి దిలావర్పూర్ గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు. నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. సరోగసి ఒప్పందం కుదుర్చుకున్న ఓ మహిళ మై హోమ్ భుజ 9వ అంతస్తు పైనుంచి దూకి మృతి చెందింది. నగరంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతి చెందిన యువతి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్మితా సింగ్ గా గుర్తించారు పోలీసులు. రాజేష్ బాబు అనే వ్యక్తి సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం ఒరిస్సా నుంచి అశ్మితా సింగ్ ని తీసుకొచ్చాడు. పిల్లలను కనివ్వడం కోసం 10 లక్షల రూపాయల డీల్ మాట్లాడుకున్నాడు. గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవడంతో అశ్మితా సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజ 9వ అంతస్తు పై నుండి అశ్మితా సింగ్ కింద పడిపోయి చనిపోయినట్లుగా తెలుస్తోంది. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీంలోకి మరో తెలుగు వ్యక్తికి చోటు దక్కింది. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన టీంలో వరుసగా ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. తాజాగా అమెరికా హెల్త్ సైన్సెస్ పరిశోధనలకు కీలకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా భారతీయుడైన డాక్టర్ జె భట్టాచార్య నియమించారు. అమెరికాలో మెడికల్ సైన్సెస్లో కీలక పరిశోధనలు చేసే మొత్తం 27 సంస్థలకు NIH నుంచే నిధులు కేటాయిస్తారు.